ఆయన మీద కేసు అవ్వడానికి ఆవిడ దగ్గర ఉన్న 2 ఆయుధాలు ఏమిటి అంటే, ఒకటి ఆయన నన్ను అత్యాచారం చేశాడు మొట్టమొదటిసారి, విచ్ ఈజ్ వాయిడ్. ఎందుకంటే నేను 1.5 year ఆయనతో హాయిగా కొన్నాళ్ళు కాపురం చేశాను అని చెప్పిన నేపథ్యంలో ఇది పనికిరాదు, కొట్టేస్తారు. రెండోది, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు అని క్లెయిమ్ చేయడానికి నువ్వు పెళ్లి కాని మహిళ ఉండాలి. నువ్వు పెళ్లి అయిన మహిళ ఇంకో నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. సో 2 కేసులు అసలు ఎఫ్ఐఆర్ దాకా కూడా వెళ్ళవు. ఇక ఇంకేం పెడుతుంది? నన్ను బెదిరించాడు, కొట్టాడు, తిట్టాడు, లేకపోతే అదేదో ఫైనాన్స్, ఇవి అసలు ఏ రకంగానూ ఆయన మీద కేసు పెట్టే ఛాన్స్ లేదు ఆవిడకి. ఇక ఈయన పెట్టాలి. ఈయనకి ఒకవేళ 25 కోట్లు డిమాండ్ చేసినా, లేకపోతే ఈయన వీడియోలు తీసి బయట పెట్టి ఈయన్ని నగ్నంగా రోడ్డు మీద నిలబడినట్టే కదా ఒక ఎమ్మెల్యే ఆయన పరువు గౌరవం అయింది. ఆయన డిఫెమేషన్ వేయచ్చు, అండ్ క్రిమినల్ కేసెస్ ఆవిడ మీద పెట్టచ్చు. BNS 308 ప్రకారం ఐటీ యాక్ట్ 67, ఐటీ యాక్ట్ 77 2 అట్రాక్ట్ అవుతాయి. దీంతోపాటు BNS 308 అట్రాక్ట్ అవుతుంది. ఈ కేసులు మేబీ అరెస్ట్ కూడా కావచ్చు. ఆయన రాజకీయ జీవితానికి మచ్చపడినట్టే కదా సార్. ఎందుకు మచ్చ? ఆయన ఏం తప్పు చేశాడని మచ్చపడడానికి? ఎవరో ఏ ఆడపిల్లైనా వచ్చి ఇదిగో వీడు నన్ను అన్యాయం చేశాడంటే మచ్చపడిపోయినట్టేనా? అలా అయితే ప్రతి నాయకుడు రేపటి నుంచి ఇదే పనిలో ఉంటాడు. ఇదిగో జగన్ నాకు నచ్చలేదు, వైఎస్ జగన్ మీద ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి 4 మాటలు మాట్లాడించండి, పవన్ నాకు నచ్చలేదు ఆయన మీద 4 మాట్లాడించండి, లేకపోతే చంద్రబాబు గారి మీద 4 మాట్లాడించండి అంటే అయిపోద్దా? ఇదే రాజకీయం అయిపోద్ది రేపటి నుంచి.